హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా ఆల్రెడీ ప్రోమోస్. మొత్తానికి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ లోనికి వచ్చి గట్టిగా అసలు ఏమంటారు హల్చల్ అవుతుంది. ఫైడెస్ట్ ద ఫైర్ అని చెప్తాను నేను. ఎవరికెవరు తగ్గలేదు, అందరూ వచ్చి మంచి మంచి పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు. ఎవరికైతే నైఫ్ ఇచ్చారో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్కే ఇచ్చారనమాట. నేనైతే అసలు ప్రతి ఒక్కరు నెక్స్ట్ నైఫ్ ఎవరికి ఇస్తున్నారా అని వెయిట్ చేసే టైంలో అయితే ఓహో వీళ్ళకి ఇస్తున్నా అంటే ఊహకు అందలేదనమాట. అండ్ మాట్లాడేసుకుందాం అందరి ఒపీనియన్స్ ఎట్లా ఉందో, మన ఒపీనియన్స్ ఈరోజు ఎపిసోడ్ మీద ఎలా ఉందో చెప్తాం. అండ్ ఎవరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో సెక్షన్లో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్టే బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఒక సాంగ్ రావడం జరుగుద్ది. దాని తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని దగ్గరుండి ఒళ్ళంతా కళ్ళేసుకొని చూసిన వాళ్ళు, మీ గేమ్ దగ్గరుండి చూసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు నామినేట్ చేయబోతున్నారని చెప్తారు. సో బయట నుంచి వస్తున్న విషయం అయితే వీళ్ళకి అర్థమవుతుంది. మొత్తానికైతే ఫస్ట్ ప్రియా గారు వస్తారు. ప్రియా గారు రాగానే కళ్యాణ్ వెళ్ళి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారనమాట పట్టేసుకొని. ఎందుకంటే ప్రియా, కళ్యాణ్, శ్రీజ వీళ్ళు ముందు నుంచి క్లోజ్. అండ్ ప్రియా కూడా ప్రతి దాంట్లో కూడా తనకి ఒక గైడెన్స్ కింద ఫస్ట్లో ఉన్నది ప్రియా అన్నమాట. అండ్ ఆవిడకున్న నాలెడ్జ్లో వీళ్ళు అందరూ మంచిగా బాండింగ్ ఉండేవారు. ఖచ్చితంగా తప్పే లేదు ఎమోషనల్ అవ్వడంలో. అయితే ప్రియా గారు వచ్చి సంజనాకి డ్యాగర్ ఇస్తారనమాట. ఎందుకంటే మంచి పాయింట్స్ పెట్టారు ఈవిడ. అంటే ఇవి చెప్పడం వల్ల సంజన గారు కానీ కరెక్ట్ చేసుకుంటే ఆవిడ గేమ్ నెగిటివ్ కంటెంట్ నుంచి పాజిటివ్ కంటెంట్కి మారే ఛాన్స్ చాలా ఉంది. ఆవిడ చాలా కాన్షియస్గా ఉండాలనే పాయింట్ కూడా అర్థమవుతుంది అనమాట. ఎన్నంటే అన్నీ ఆవిడ గుర్తుంచుకొని జాగ్రత్తగా వచ్చి చెప్పినట్లు అనిపించింది. ఫస్ట్ థింగ్ ఆవిడ ప్రొఫెషన్ గురించి. కళ్యాణ్ది ఈ విషయం అయితే మాట్లాడుకోవాలి. ఒక గేమ్లోనైతే కళ్యాణ్ది ప్రొఫెషన్ కూడా తీసి మాట్లాడుతుంది, ఆవిడ కామెంట్ చేస్తుంది. ఆవిడ ఎంతలా అంటే ఆవిడకి నచ్చకపోతే అవతల మనిషి పర్సనల్ మీదకి వెళ్ళిపోతుంది. అదైతే అస్సలు కరెక్ట్ కాదు. అది ఆవిడ ఫ్లోలో చేసేస్తున్నానని చెప్పి తర్వాత వచ్చి సారీ చెప్పి మళ్ళీ ఓకే కామ్ డౌన్ చేసుకుందాం అనుకుంటుంది. అసలు అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు అంటాం. ఒక్కసారి కాదు ప్రతిసారి జరుగుతుంది సంజన గారి విషయంలో. సో ఆవిడ ఆ పాయింట్ తీసి చెప్తారనమాట. అండ్ ఇంకొకటి తనుజ నిఖిల్ టాపిక్. ఎందుకంటే నామినేషన్ తప్పుగా వెళ్ళింది అని కళ్యాణ్తో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈవిడ టాపిక్ తీస్తారు. ఏదైనా అట్లా తీయకూడదు. అది కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేయడమే. అది అస్సలు ఆలోచించారు. అక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు. సంజన గారు ట్రాన్స్పరెంట్ ఉంటారు, అది అగ్రీ చేయాల్సిన విషయం. కానీ ఎక్కడో ఆవిడ ఏమంటారు ఆ ట్రాన్స్పరెన్సీలో ఒక మనిషిని హర్ట్ చేసే విధానంగా ఆవిడ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనమాట. స్ట్రాంగ్ పాయింట్ తీసుకొచ్చి పెట్టారు ప్రియా గారు. అసలు ఎక్కడా కూడా ఇది కాదు అంటే లైక్ అక్కర్లేదు అనవసరంగా తీసుకొచ్చి ఏదో చెయ్యాలని అయితే అస్సలు చేయలేదు. పర్ఫెక్ట్ పాయింట్తో నామినేట్ చేశారు సంజన గారిని. అండ్ మాటకి ముందు ఒక ఇమాన్యుయల్, మాటకి తర్వాత ఒక ఇమాన్యుయల్ అని టాపిక్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము వేరే ఆడుతున్నాం అంటారు, కానీ గేమ్లోనికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అందరికీ అట్లనే బాండింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫోన్ ఉండదు, బయట జనాలు ఉండరు, వీళ్ళే హౌస్లో వీళ్ళ మటుకు వీళ్ళే ఉండాలి. అలాంటి టైంలో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వాళ్ళ నేచర్ తగ్గట్టు కనెక్ట్ అవుతారు. అది ఫన్ విధానంలో అవ్వచ్చు, గేమ్ పరంగా అవ్వచ్చు, ఎలాగొక్కలాగా. అది కొంచెం ఇన్ని రోజులు ఉంటున్నారు కాబట్టి కంటిన్యూ అవుతుంది. అలానే ఆ ప్రాసెస్లో ఏర్పడిన బాండే నాన్న బాండ్ అవనియండి, రీతు అండ్ డిమాండ్ ఫ్రెండ్ బాండ్ అవనియండి, అట్లానే మదర్ అండ్ కొడుకు కింద సంజన అండ్ ఇమాన్యుయల్ బాండ్ అవనియండి. ఈవెన్ బన్నీ గారు కూడా సుమన్ అన్న అని చెప్పి సుమన్ గారిని పిలుస్తూ ఉంటారా. ఇట్స్ లైక్ ఏ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అని చెప్పచ్చు అనమాట. అలాంటిది ఈవిడొచ్చి మళ్ళీ నాన్న అయిపోయింది, ఇప్పుడు వచ్చి రాజా అని స్టార్ట్ చేసామని చెప్పి అంటారు. సో మొత్తానికి ప్రతి ఒక్క కీన్ పాయింట్ కూడా చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తెలియాలి ఈవిడికే కాదు ఒక మనిషితో ఉండే వాల్యూ అందరికీ కూడా. ఒక పర్సన్ అంటే ఒకరికి మనం వాల్యూ ఇస్తున్నాము అంటే, ప్రేమగా ఉంటామంటే అదే ఉంటుంది అని చెప్పి ఆవిడకి తెలియాలని చాలా బాగా చూపించారనమాట. అండ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇట్లా రోడ్ రోలర్ అని బాడీ షేమింగ్ చేస్తారు. అది ఆల్రెడీ మాట్లాడుకుంది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అంటే ఊరికే మాట్లాడాలంటే నేను రివ్యూలో మాట్లాడాను. ఆ బాడీ షేమింగ్ విషయంలో కూడా ఆవిడ ఫన్గా చేయడానికి టర్న్ అవుట్ చేస్తారు. ఆవిడ మీద ఆవిడ కామెంట్ వేసుకొని మనం ఎన్ని అనుకున్నా పర్వాలేదు, కానీ మనం ఒక అవతల మనిషికి అంటున్నప్పుడు అది మనం నోటేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవిడ ఎంత ఫన్గా చేద్దాం అనుకున్నా అది ఫన్ కాదు అని చెప్పి ఆవిడ క్రిస్టల్ క్లియర్గా ప్రియా గారు ముందు పెట్టారనమాట. అదైతే నాట్ ఫన్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఫన్. ఒక మనిషిని మనం హర్ట్ చేసే విధానంగా వచ్చేది ఏది కూడా అది ఫన్ కాదు. సో అది కూడా ఆవిడ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్స్ కూడా సంజన గారు అర్థం చేసుకుంటే ఆవిడ గేమ్ మారుతుంది అనమాట ఖచ్చితంగానే. అండ్ క్లాస్ స్టాండర్డ్
తెలిసిందే. ఈవెన్ ఈ ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను రివ్యూ స్టార్ట్ చేయడం లేట్ అయింది కాబట్టి నేను ఈ పాయింట్ గురించి మాట్లాడలేకపోయాను. థర్డ్ క్లాస్ మనుషుల్లా కాదు నేను గొడవ ఆడడానికి అని అంటారనమాట. అసలు అది కూడా తప్పే. అప్పటి నుంచే స్టార్ట్ చేశారు ఈ పాయింట్. అది అక్కడి నుంచి క్లాస్ అని, స్టాండర్డ్ అని, థర్డ్ క్లాస్ అని అందరూ ఒకటే. ఎవ్వరు ఏమంటారు ఎక్కువ తక్కువ కాదు. ఒక రకంగా బిగ్ బాస్ షోకి ఇంతమంది వీళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా సెలబ్రిటీసే. ఆల్రెడీ సెలబ్రిటీ అయినప్పటికీ కూడా డిఫరెన్షియేషన్ ఉండదు, అందరూ ఈక్వల్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే టాస్క్ రూపంలో కూడా జెండర్ బయాసింగ్గా ఏది ఉండదు, ఆల్మోస్ట్ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. ఈ సంగతి సంజన గారు కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకోసారి పాపం ఆవిడ పొరపాటున అన్న పాపం అనే అంట. ఎందుకంటే ఇంతమంది చెప్తున్నా ఆవిడ తెలుసుకోవట్లేదు అలా మాట్లాడకూడదు అని. ఆవిడ తెలుసుకునే టైంకి షో నుంచి వెళ్లకుండా ఉంటే చాలన్నమాట. మీరు రిమైనింగ్ అంతా ఏమంటారు పార్ట్ ఆఫ్ ప్రొసీజర్లో ఆవిడ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ తనుజ గారు మాధురి గారు క్లోజ్గా ఉంటున్నప్పుడు ఈవిడే ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారంటే ఈవిడే అందుకే ఆ పాయింట్ అన్నారు అని అనిపించింది. తిరిగి బోర్డు వచ్చి ఈవిడికి వేస్తారనమాట. అసలు కానే కాదు, పర్ఫెక్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే మరి నాన్న అని చెప్పి బర్ని గారు వెళ్ళిపోయాక ఎప్పుడైతే తనుజ గారు మాధురి గారు ఉంటున్నారో రాజా అని ఉంటున్నా అని చెప్పి ఈవిడ అన్నమాట. అందుకే కదా, సో తప్పే లేదు ఆ విషయం కూడా. మొత్తానికి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి పాయింట్ ఇస్తున్నానని చెప్పి ప్రియా గారు డాగర్ కూర్చోడం జరుగుద్ది. అండ్ ఆవిడ వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట అంటారు ప్రియా గారు, ఈ హౌస్లో అందరికంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది సంజన గారే అని. కానీ ఎక్కడైతే ఇమాన్యుయల్ విషయంలో అవనియండి, వేరే విషయంలో అవని ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీస్తే బాగుంటుంది అని అంటారు. మేబీ బయటకు వెళ్ళాక చూసాక ప్రియా గారికి అనిపించిందేమో. సో అక్కడితో సంజన గారిది నామినేషన్ అయిపోయాక ఇంకో నెఫ్ కళ్యాణ్ గారికి ఇస్తారు. కళ్యాణ్ గారు ఏమో ఇప్పుడు రాము గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ వీక్ గేమ్లోని అట్లీస్ట్ తన టీంలో ఉంటుంటే తనకి డబ్బులు తనకి డబ్బులు వచ్చుండి తనకి కంటెండర్ అయి ఉండేవాడు. అట్లా కాకుండా వీళ్ళకి సపోర్ట్ చేయకుండా అటు వెళ్ళి నిఖిల్కి గౌరవ్కి సపోర్ట్ చేస్తారనమాట. అది కళ్యాణ్ డిసప్పాయింట్ అయ్యాని అంటారు. ఒక రకంగా రాము గారు తన స్ట్రాటజీ వాడారు. ఇప్పుడు కూడా క్లియర్గా కాల్ అవుట్ చేశారు అతను. నేను ఇచ్చింది నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది, ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఫ్యూచర్లో నాకు అది హెల్ప్ అవుతుందని ఇచ్చాను. అంటే రాము గారు తనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చని చెప్పి క్లియర్గా కాల్ అవుట్ చేశారు. ఆయన క్యాలిక్యులేషన్ కూడా కరెక్టే. ఒకవేళ ఏదైనా మంచి ఒక ఫిజికల్ టాస్క్ వస్తే ఖచ్చితంగా రాము గారి కెపాసిటీతో పోల్చుకుంటే అక్కడ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అటు నిఖిల్ అవనియండి, ఇటు గౌరవ్ అవనియండి, ఆయన కూడా హెల్ప్ అవుతుందని చెప్పి బాగానే ఆలోచించి ఇచ్చారు అనిపించింది. ఆయన థాట్ ప్రాసెస్ పరంగా బాగా ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ టీం నుంచి వెళ్ళారు కాబట్టి కళ్యాణ్కి అట్లా అనిపించింది అనమాట. సో మొత్తానికి కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా నీది నువ్వు చూసుకో, నువ్వు కంటెంటర్ అయినా విన్ అవ్వలేదని చెప్పి రాము గారు ఇంకా తీసుకోలేక సర్కాస్టిక్గా అంటారు. కళ్యాణ్ అంటారు ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది అని రేంజ్లో మాట్లాడతారు. సో అక్కడితో వీళ్ళ నామినేషన్ అయిపోద్ది. ప్రియా గారు రిటర్న్ ఎగ్జిట్ అయిపోతారు. సో ప్రియా గారు వెళ్ళాక మనీష్ గారు వస్తారు. మనీష్ గారు రాగానే డాగర్ తీసుకుని కళ్యాణ్ని గుచ్చుతారు. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇందులో ఒక మిస్ చేసిన పాయింట్ కూడా చెప్పారు ఆయన. నేను అదైతే ఎందుకో ఆ థాట్ నాకు రాలేదనమాట. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇమాన్యువల్కి బ్యాక్ స్టాప్ చేశారు. ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిన వాస్తవమే. ఎందుకంటే ఇమాన్యువల్ గారి దగ్గరికి వెళ్ళి తనుజ నామినేట్ చేస్తా అంటేనే ఇస్తారు. అక్కడ సంజన ఉందని కూడా చెప్పరు. సంజనాని ఇట్లా నామినేట్ చేస్తుంటే ఇమాన్యువల్ ఇచ్చుండేవారు కూడా కాదు. ఎందుకంటే ఇమాన్యువల్ సంజన మంచి క్లోజ్ బాండ్ ఉంది. సో డెఫినెట్లీ ఇది ఇచ్చుండేవారు కాదు. అలా చెప్పకుండా ఇట్లా చెప్పి ఆయన దగ్గర స్లిప్ తీసుకుని వెళ్ళి ఆయన క్లోజ్ పర్సన్కే నామినేట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా బ్యాక్ స్టాప్ చేసినట్లే అనిపిస్తుంది. అండ్ రెండోది, అంత నేషనల్ టెలివిజన్లో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు ఈయన గురించి టాపిక్ వచ్చినప్పుడు ఈయన కనీసం డిఫెండ్ చేసుకోలేదు. అది కాల్ అవుట్ చేయాల్సింది. ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్ రివ్యూ అప్పుడు కూడా చెప్పా, తనుజ ఒక యాజ్ ఎ ఉమెన్గా తన కోసం తను స్టాండ్ తీసుకుంటూ కళ్యాణ్ గారి గురించి కూడా స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు కూడా ఆయనకి బలు వెలగలేదు. ఆయన కోసం ఆయన మాట్లాడుకోవాలి ఇట్లా జరుగుతున్నప్పుడు అని. మరి ఎందుకు అవాయిడ్ చేశాడు అనేది ఆయనకే తెలియాలి. ఎక్కడో ఆయన క్యాలిక్యులేషన్ ఏదైతే వెళ్తుందో అది అయితే ఈ విషయంలో కరెక్ట్ కాదు. అంటే ఇంకెందుకు స్ట్రెచ్ చేద్దాం, వద్దు అక్కడితో ఆపేద్దాం అనుకున్నాడు, వినకూడదు అనుకున్నాడో తెలియదు, లేదా సారీ చెప్పగానే ఓకే అనేసుకున్నాడో తెలియదు. కానీ అదైతే చాలా తప్పు. కళ్యాణ్ గారు ఆయన గురించి ఆయనే స్టాండ్ తీసుకుని మాట్లాడుకోకపోతే అలాంటి విషయాల్లో వేరే వాళ్ళు వచ్చి స్టాండ్ తీసుకుని ఎందుకు మాట్లాడాలి అన్న పాయింట్ కూడా రైజ్ అవుతుంది కదా. డెఫినెట్లీ అదే అనిపించింది నాకు కూడా. ఆయన కోసం ఆయన డిఫెండ్ చేసుకుంటుంటే ఇంకొంచెం గ్రాఫ్ వేరే లెవెల్లో వెళ్ళుండేది. అండ్ నామినేషన్స్ పర్స్పెక్టివ్కి వస్తే ఆయన సంజన గారిని ఒక పాయింట్లెస్ పాయింట్తో నామినేట్ చేస్తారు. కానీ
ఈ వీడియో చూసినప్పుడు రమ్య మోక్ష గారు కూడా ఆయనకు ఆప్షన్ ఉన్నారు, కరెక్టే, అసలు ఎవరూ లేరు నాకు ఈవిడే ఉన్నారని చెప్పి ఏదో పాయింట్ వేసే కంట రమ్య మోక్ష గారి దగ్గర ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకుని వెళ్ళి వేసుంటే బాగుండేది. కానీ ఎందుకో ఆయన వేయలేదు, ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడారు. ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో తీసి ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడితే ఆయన గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి మనీష్ గారు కాల్అవుట్ చేస్తారు. అది మాత్రం నిజం. వీక్కి వెళ్తున్నప్పటికీ గేమ్ టఫ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫిల్టర్ వేస్తే మాత్రం పనికిరాదు అనమాట. ఇక్కడతో కళ్యాణ్ గారు పాయింట్ అవుతుంది. కళ్యాణ్ కూడా చెప్పాల్సింది చెప్తారు, సేమ్ ఇట్లనే నాకు రమ్య మోక్ష ఆల్రెడీ చెప్పేశారు తనుజ గారి విషయంలో, అందుకే నేను నామినేట్ చేయలేదు, వేస్తే బేస్లెస్ అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారు, అవును నేను డిఫెండ్ చేసుకోవాల్సింది కానీ చేసుకోలేదు అని చెప్పి కూడా మాట్లాడతారు. దట్ ఈస్ అక్కడతో వాళ్ళిద్దరు నామినేషన్ అవుతుంది. తర్వాత డాగర్ తీసుకెళ్ళి ఇమాన్యువల్కి ఇస్తారు, నువ్వు ఎవరినో నామినేట్ చేస్తానో అందుకే ఇస్తానని చెప్పి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇమాన్యువల్ తనుజ కన్వర్జేషన్. ఇమాన్యువల్ గారు తీసుకెళ్ళి తనుజకి డాగర్ గుచ్చుతారు. చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దివ్యతో ఆయేషా టాపిక్. వీళ్ళు ఆయేషాకు ఉన్న పవర్ వ్యాలిడా కాదా అని చెప్పి వీకెండ్ నాగార్జున గారు క్వశ్చన్ అడగడం జరుగుద్ది. అయితే ఆయేషా గురించి ఆలోచిస్తున్నప్పుడు పవర్ వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ కాదు అని చెప్తారు. మళ్ళీ కొంచెం సేపు బ్రేక్ తర్వాత వచ్చి వ్యాలిడ్ అని చెప్తారు, వ్యాలిడే అని. అలా ఎలా మార్చుకున్నావు ఏంటి అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేసింది. నీకు క్యాలిక్యులేషన్ నీకు చేసుకోవట్లేదు అన్నట్టు మాట్లాడతారు అన్నమాట ఇమాన్యువల్. అలా ఎలాగ ఫ్లిప్ అవుతావు అన్నట్టు, అంటే ఒక థాట్ ప్రాసెస్లో లేవు అన్నట్టు అనమాట. కానీ తనుజ గారు కూడా అంటారు, నేను తర్వాత వచ్చి చాలాసేపు నీకు క్లారిటీ ఇచ్చాను కానీ నువ్వు అయినా కన్విన్స్ అవ్వలేదు, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, అదైతే నేను మాట్లాడాలనే అనుకోవట్లేదు, అంతసేపు చెప్పినా నీకు అర్థం కాలేదు అన్నట్టు మాట్లాడతారనమాట. అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే బొమ్మల గేమ్. ఆ బొమ్మల టాస్క్లో రాము గారు ఇమాన్యువల్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఎవరిని టెనెంట్స్ నుంచి ఓనర్కి పంపించాలి అని. అక్కడ క్లియర్గా డిస్కషన్ అవుతున్నప్పుడు ఇమాన్యువల్ అంటారు ఇట్లా సై చేస్తారు, ఇచ్చేసే అని. అప్పుడు తనకాస్ చూసి తను ఓకే అన్నాక తనుజ ఇమాన్యువల్ సపోర్ట్ చేస్తుందా వెళ్ళి రాము గారికి ఓకే అంటారు. కానీ ఇమాన్యువల్ గారు ఇక్కడ అర్థంగా దొరికిపోయారండి. అసలు ఇమాన్యువల్ గారు ఆ పాయింట్ తప్ప ఇంకేదైనా మాట్లాడి ఉండాల్సింది. ఒక రకంగా ఆయన డబుల్ గేమ్ ఆడేరు ఇక్కడ అని అనిపించింది. ఎందుకంటే తనుజాని ఏదో ఫైట్ నామినేట్ చేయాలనుకున్న ఫైట్ కరెక్టే, కానీ పెట్టిన పాయింట్ రాంగ్ అనమాట. ఖచ్చితంగా ఆయనకి ఈ వీక్ హెల్ప్ అవ్వదు. అదైతే లాస్ట్ వీక్ ఏమో సేఫ్ గేమ్ ఆడి ఇదయ్యారు, ఈ వీక్ జరిగిందా ఒకటైతే జరగంది ఇంకోటి ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. తనుజ చెప్తారు డబుల్ టంగ్తో మాట్లాడుతున్నాను నేను అప్పటికి నీకు చెప్పాను అని అంటారు. కానీ ఇక్కడైతే ఇమాన్యువల్ గారు దొరికిపోయారు. ఈ పాయింట్ అయితే మాట్లాడకుండా ఉండాల్సింది. ఖచ్చితంగా ఇదైతే నాగార్జున గారి వీకెండ్ వచ్చిన ఎపిసోడ్లో ఖచ్చితంగా వేస్తారు, అందులో అయితే నో డౌట్. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో పోసే టాస్క్లో హెల్ప్ చేయలేదు అని అంటారు, కానీ చేశారు. బర్ని గారు వచ్చి దాంట్లో పోసారు అనమాట. ఈవిడ ఇంకా ఒప్పుకోరు. తనుజ గారు ఏంటంటే ఒక పాయింట్లో ఉండిపోతే అవతల వాళ్ళు పాయింట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీ అవ్వరు. అన్ని పాయింట్స్ అవతల వాళ్ళు రాంగ్ ఉంటాయని అనుకోకూడదు కదా, ఏం చెప్తున్నారో కూడా విని ఒకసారి ఆలోచించి గుర్తు తెచ్చుకోవాలి. అదైతే ఆవిడ చెయ్యరు. అన్నిటికీ మించి ఆవిడ ఆ కోపం ఏదైతే వస్తుందో వచ్చినప్పుడు ఆవిడ ఇంకా ఫైర్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా అవతల ఎవరున్నా సరే ఆవిడ పట్టించుకోరు అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎక్కడో అలాంటి బిహేవియర్ మాత్రం రానున్న రోజుల్లో ఆవిడ కంట్రోల్ చేసుకోకపోతే ఆవిడకి మైనస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా తనుజ గారు వినుండాల్సింది ఆ పాయింట్ కూడాని, కానీ ఆవిడ వినరు అనమాట. ఇంకొకటి వచ్చేసరికి నాకు ఈ హౌస్లో ఇమాన్యువల్ తప్ప ఎవరు లేరని అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నాన్న తప్ప ఈ హౌస్లో ఎవరు హెల్ప్ చేయలేదని అంటారు. ఆవిడ ఇమాన్యువల్ దగ్గర ఇలాగా బర్ని గారి దగ్గర ఇలా కాకుండా నాకు ఈ హౌస్లో ఉన్నది ఇద్దరు అని ఉంటే బాగుండేదేమో ఖచ్చితంగా. ఎందుకంటే నాగార్జున గారి ఎపిసోడ్లో కూడా నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు, ఇమాన్యువల్ స్టాండే తీసుకోవడం అంటారు. ఈ విషయాలు అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అన్నిసార్లు సపోర్ట్ చేసి అన్నిసార్లు హెల్ప్ చేసిన ఇమాన్యువల్కి బాధే వేస్తుంది, తప్పే లేదు. ఈ విషయంలో నేనైతే యాజ్ అ రివ్యూవర్గా హానెస్ట్ రివ్యూవర్గా ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తాను. ప్రతిసారి ఇమాన్యువల్తో సపోర్ట్ తీసుకొని హెల్ప్ చేసుకుని 7 వీక్స్ వరకు ఆవిడ సర్వైవ్ అయ్యింది. మ్యాక్సిమం టాస్క్లో ఆయన సపోర్ట్ ఇచ్చారు. సర్వైవ్ అయిందంటే ఆయన వల్ల అని చెప్పట్లేదు. గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఆవిడకు సపోర్ట్ దొరికింది, అదైతే ఇమాన్యువల్ వల్లనే. తిరిగి అదే నాగార్జున గారి ఎపిసోడ్లో నాకు ఇమాన్యువల్ స్టాండ్ తీసుకోవాలంటే ఆయన ఎప్పటి నుంచో కాల్ అవుట్ చేస్తున్నారు, అలా ఎలా అంటావు అని. సో మొత్తానికి ఈ ఒక్క పాయింట్ ఆయన మాట్లాడకుండా ఈ మిగిలిన పాయింట్స్ మాట్లాడుంటే బాగుండేది. ఎప్పుడైతే ఆయన బొమ్మల టాస్క్ విషయానికి వచ్చేసరికి ఇట్లా మాట్లాడేశారో లేనిది ఉన్నది ఆయన ఊహించుకుంటూ ప్రొజెక్ట్ చేసినట్లు అనిపించింది. పాపం అక్కడ ఆయనకి బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. తర్వాత మనీష్ గారు వెళ్ళిపోతారు. సో ఆఫ్టర్ మనీష్ వెళ్ళాక ఫ్లోరా గారు వస్తారనమాట. ఇప్పుడు ఫ్లోరా గారు వచ్చాక డాగర్ పట్టుకొని స్ట్రైట్గా రీతు గారి దగ్గరికి వెళ్తారు. కానీ ఫ్లోరా గారు ఎంటర్ అవ్వగానే రీతు గారే హే అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకుంటారు. పాపం అసలు
అంటే ఒక్కసారిగా రీతు గారు కూడా క్యాలిక్యులేషన్ ఉంది, వస్తే ఈవిడికే ఇస్తారనో మరి ఏంటో తెలియదు, ఎక్కడో అది కూడా ట్విస్ట్ అయిందని, ఐ మీన్ బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. అయితే ఫస్ట్ ఆవిడ చెప్పేది ఏంటంటే ఆవిడ గేమ్ నచ్చలేదు అని చెప్తారనమాట. సెకండ్ పాయింట్ ఫేక్ లవ్ స్టోరీ. మొత్తం ఆవిడ సీజన్స్ అన్ని చూసి వచ్చి ఒక ఫేక్ లవ్ స్టోరీ పెట్టుకొని ఆ సీజన్స్లో అందరికీ ఎట్లా ఓటింగ్ వెళ్తుందో అదే స్ట్రాటజీ ఫాలో అవుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చారు. ఫస్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు, కళ్యాణ్ గారి దగ్గర వర్కౌట్ అవ్వక డేమన్ దగ్గరికి వచ్చారని చెప్తారనమాట. అదైతే అసలు ఆవిడ ఫ్లోరా గారేనా అని అనిపించింది. ఇంత ధైర్యంగా ఇంత బాగా మాట్లాడిన ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే ధైర్యంగా ఆవిడ అనుకున్న పాయింట్ పెట్టుంటే బాగుండేది. లేదా బయటకు వెళ్ళి చూసొచ్చి ఒక్క ఓటింగే కదా గట్టిగా ఇచ్చేద్దాము అన్న కాన్ఫిడెన్స్తో వచ్చారేమో తెలియదు. సో ఆవిడ పాయింట్ చెప్తారనమాట, డీమన్ పక్క నుంచి నో నో అని అంటారనమాట. కళ్యాణ్ అయితే ఇట్లా షాక్ అవుతారు, ఇంత జరిగిందా నాకు తెలియకుండానా అన్న రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. తర్వాత హెయిర్ కట్ గురించి వచ్చేసరికి అసలు ఆవిడ క్లియర్గా ఆడియన్స్ బేస్లో ఓట్లు పడతాయనే కట్ చేశారు తప్ప సంజన గారితో బాండింగే లేదు. ఎందుకు హెయిర్ కట్ చేస్తారు? మరి అదే బాండింగ్ ఉన్న డీమన్తో డబ్బులన్నీ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు? అసలు ఫ్లోరా గారు చాలా స్మార్ట్గా మంచి పాయింట్ రైజ్ చేశారు అనిపించింది. ఎందుకంటే కరెక్టే ఆలోచిస్తే సంజన గారితో బాండింగ్ లేదు, కానీ ఆవిడ అంటది నాకు వచ్చి ఆవిడ తినిపిస్తూ ఉంటారు, నాతో క్లోజ్గా ఉంటే నేను అలానే ఉంటాను, నేను ఆలోచించిన అని అంటారనమాట. కానీ ఎక్కడో చూస్తే అనిపించింది అవును కరెక్ట్, డీమన్ పవన్ గేమ్ కదా, ఆవిడ డబ్బులు ఇచ్చినప్పటికీ మొత్తం ఇచ్చుంటే అయి ఉండేది, కానీ అటు కాక ఇటు కాక ఇలా చేస్తుంది ఆవిడ. రీతు గారి గురించి తెలిసిందే, మొన్న కూడా అదే అనుకున్నాం మనం. ఆ పాయింట్ కూడా బాగా స్ట్రాంగ్గా కాల్ అవుట్ చేశారు, మంచి పాయింట్ పెట్టారు. రివ్యూ కింద ఏమంటారు, సారీ రివ్యూ ఇస్తున్నాను కదా నామినేషన్కి అనమాట. అండ్ ఆవిడ అంటారు యాజ్ అ ఫ్రెండ్గా అటు తనుజ గారు క్లోజ్ అంటారు, తనుజ గారితో సరిగ్గా గేమ్ ఆడవు, ఇటు డిమాన్తో ఉంటావు, డిమాన్ గారితో గేమ్ ఆడవు, అవసరం అయినప్పుడు వాళ్ళిద్దరిని కూడా పక్కన పెడతావు అని. అది కూడా కరెక్టే. ఆవిడ స్ట్రాటజీ ఏంటో ఆవిడ కోసం ఆవిడే ఇచ్చుకుంటుందని క్లియర్గా తెలిసింది. ఇచ్చుకుంటూ కూడా ఎక్కడో నెగిటివ్ అవుతాము అన్న రోల్ తోటి, ఐ మీన్ ఆలోచన రోల్ అవుతుందేమో ఆవిడ మైండ్లోని, అందుకే ఆవిడ ఇట్లా చేస్తుందని అనిపిస్తుంది. మొత్తానికైతే ఆవిడ గేమింగ్ గురించి ఈవిడ బాగా అనలైజ్ చేసి బయటకు వచ్చి గట్టిగా పాయింట్ ఇచ్చారనమాట. ఈ వారం ఒక్కొక్కరు వచ్చి ఎవరైతే రీఎంట్రీ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నారో మంచి పాయింట్స్ పెట్టారు. ఆడియన్స్ కూడా ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయకూడదు, ఎవరిది కరెక్ట్ అని గట్టిగా క్యాలిక్యులేషన్స్ వీళ్ళే ఆడియన్స్కి ఇచ్చినట్లు అనిపించింది. అండ్ తర్వాత ఏడవడం, కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు పక్కన నుంచి నవ్వుతుంది ఆవిడ. అది మనం కూడా చూసిందే, ఇదేంటిది ఈవిడ నవ్వుతుంది అని. అది కరెక్ట్ కాదు, నీ ఫ్రెండ్ ఒకరు బాధలో ఉంటే నువ్వు వచ్చి ఎలా ఏడుస్తావు అని అంటే కళ్యాణ్ గారు ఏదో ఆయన చూసినట్టు లేదు అని చెప్పి సపోర్ట్ చేసి మాట్లాడేస్తారు. అసలు కళ్యాణ్ గారు నాకు ఎందుకు అనిపిస్తుంది కొన్ని తెలియక ఆయన తెలిసిందే కరెక్ట్ అనుకొని ఆలోచించి మాట్లాడతారేమో అనిపిస్తుంది. అదైతే కళ్యాణ్ గారు ఆ ఆలోచన తగ్గించుకు, ఎందుకంటే బయట నుంచి వెళ్ళి ఆవిడ చూసి వస్తుంది, ఆవిడ చెప్తుంది లేదు షీ స్టాండెడ్ బిసైడ్ యూ బట్ స్టిల్ షీఈ్ లాఫింగ్ అని అంటారు. అండ్ తర్వాత అయేషా గారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నవ్వుతున్నావు, అది ఎలా అంటావు, అందరూ ఫ్రెండ్స్ కదా, ఇక్కడ అందరూ ఒక చోట ఉంటాము, యాజ్ ఎ కంటెస్టెంట్స్గా అందరం ఒక చోట ఉండి ఆడడానికి వచ్చాము, ఒక పర్సన్ బాగాలేదు వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా నువ్వు నవ్వుతావు అని అంటారు. అది కూడా వ్యాలిడే, చెప్పాల్సిన అవసరమే లేదు. రీతు గారు ఇలా గొడవ అవుతున్నా ఏదైనా ఇదవుతున్నా నవ్వుతుంది ఆవిడ. మేబీ సంజన గారు లాగా ఈవిడ కూడా ఒక డిఫెక్ట్ ప్రాబ్లం ఉందేమో అని అనిపించింది. సో మంచి పాయింట్స్ అయితే కాల్ అవుట్ చేశారు ఆవిడ ఫ్లోరా గారు. అసలు ఎంత బాగా మాట్లాడేదంటే ఫ్లోరా గారు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఏమంటారు, లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ లేదు అని ప్రూవ్ చేసిన రేంజ్లో వచ్చి పాయింట్ పెట్టారనమాట రీతు గారి విషయంలో. ఎక్కడ తగ్గాల్సిన అవసరమే లేదన్నట్టు. అండ్ సెకండ్ డాగర్ వచ్చేసరికి అందరూ ఏమనుకుంటారు, సంజన గారికి ఇస్తారు అనుకుంటారు, కాదు సుమన్ శెట్టి అన్న అని చెప్పి సుమన్ శెట్టి గారికి ఇస్తారు. అయిపోయింది. సుమన్ శెట్టి గారు వచ్చి సంజన గారికి డాగర్ గుచ్చుతారనమాట. ఆయనకి చాలానే పాయింట్స్ ఉన్నాయి, అందులో అయితే చూడాల్సిన అవసరమే లేదు. అందులో ఫస్ట్ పాయింట్ తొక్కలో క్యాప్టెన్ అంటారు, రెస్పెక్ట్ ఇవ్వదు ఆవిడ. ఆయన ఒక పాయింట్ అంటారు, నువ్వు హౌస్ మేట్స్లో ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వరు అన్నట్టు ఆయన ఒక పాయింట్ కాల్ అవుట్ చేశారు. ఒక రకంగా ఆవిడ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్న మాట వాస్తవమో, అదే ట్రాన్స్పరెన్స్లో ఆవిడ యాజ్ అ పర్సన్గా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తోపై ఉండొచ్చు, కానీ ఒక మనిషి దగ్గరికి వచ్చేసరికి మనం గౌరవం ఇవ్వాలి కదా, అదైతే ఆవిడ ఇవ్వదనమాట. ఆవిడకి నచ్చకపోతే ఎంత పర్సనల్గా వెళ్తుందో, నచ్చితే అంత నెత్తిని పెట్టుకుంటారు అన్నట్టు ఉంటుంది ఆవిడ. కానీ ఇది ఒక రియాలిటీ షో, యాజ్ అ ఇండివిజువల్గా పర్సనాలిటీ కూడా డిఫైన్ అవుతుంది అన్నప్పుడు సంజన గారు కూడా చాలా కాషియస్గా ఉండాలి, అదైతే మిస్ అవుతుంది అనమాట. అండ్ అసలు
సామాన్లు తోడని టాపిక్ గురించి అడిగితే ఐ మీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళి అక్కడ డస్ట్బిన్ గురించి పెట్టుకున్న గొడవ నిజమే. ఎందుకంటే ఆయన అడిగింది ఒక్క రైస్ది తోసిస్తే రైస్ పెట్టేసుకుంటాం కదా అని అడిగితే, ఎప్పుడు నన్నే అడుగుతారా, నేను 4 సార్లు వాష్ చేస్తానని చెప్పి అక్కడ నామినేషన్ అప్పుడు కూడా అదే పాయింట్ రైజ్ చేస్తారు. సుమన్ శెట్టి గారు ఎలా అంటే కట్టే కొట్టే తెచ్చేలాగా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా ఇచ్చి పడేశారనమాట. ఎంత బాగా మాట్లాడారు అసలు. సుమన్ శెట్టి గారేనా అని అనిపించింది. సుమన్ భాయ్ అని అనొచ్చు, సుమన్ శెట్టి గారు కాదు చెప్పాలంటే. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా దింపారు పాయింట్ని. రైస్ గురించి పెట్టినప్పుడు రైస్ గురించి, వద్దు అంటే వద్దు అని చెప్పి ఉండాల్సింది, కానీ వెళ్ళి అక్కడ సీన్ చేశారు. అది కూడా రచ్చ రచ్చ చేసి ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి అట్లా పెట్టడం కానీ చేయడం కానీ పెద్ద గొడవ చేసి, ఖచ్చితంగా హౌస్లో ఉన్న వాళ్ళకైతే ఇరిటేషనే కదా. ఆల్రెడీ అందరినీ మిస్ అయ్యి ఇంట్లో ఉంటారు, ఉండి ఎమోషనల్గా అందరూ డౌన్ అవుతారు. ఉన్న ఎమోషన్లో కొంచెం హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉండాలనుకుంటారు, కానీ ఇట్లా గొడవలు పెడితే పాపం వాళ్ళు కూడా తీసుకోలేరు కదా. సో సుమన్ శెట్టి గారు అయితే ఈ పాయింట్ కాల్ అవుట్ చేశారనమాట. అండ్ బకెట్ టాస్క్ ఇదైతే అసలు పీక్స్. ఇది కూడా కరెక్టే పాయింట్, అది కూడా కరెక్టే కదా సార్ అని అనాలి. ఎందుకంటే బకెట్స్ ఎంత దూరంలో అంటే ఎంత 1 2 3 4 5 హైయెస్ట్ బకెట్లో ఎక్కడ వాటర్ వెళ్ళిందో చూడాలి గేమ్. కానీ ఈవిడ ఎక్కడ ఎక్కువ ఉందో చూస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ సంజన. మన ఇమాన్యువల్ టాస్క్లో కూడా నిఖిల్ని తీయకుండా ఫస్ట్ దివ్యగాని తీయడం, ఎక్కడ ఎక్కువ ఉందో అని చెప్పి చూడటం. ఆవిడ ఇలా కూడా ఆలోచించచ్చా అనే రేంజ్లో ఆలోచిస్తారనమాట. సో అక్కడ అప్పటికి చెప్తారు, కాదు మేడం ఇది కాదు సిస్టర్ అని చెప్తే గసురుతుంది అనమాట ఈవిడ. అది కూడా కరెక్టే. ఆయన కరెక్ట్గా ప్రతిదీ పాయింట్ గుర్తుంచుకొని ఇక్కడికి వచ్చి ఐ మీన్ నామినేషన్ అప్పుడు వచ్చి పాయింట్ పెట్టారు. సరే ఇది అయిపోతుంది పాయింట్, ఇవన్నీ చెప్పేస్తారు. వీళ్ళిద్దరికీ వాదన జరుగుద్ది. సారీ చెప్పాను కదా అని చెప్తారు. స్టాండర్డ్స్ క్లాస్ గురించి మాట్లాడి సారీ చెప్పాను, నేను ఇంకా ఎన్నిసార్లు చెప్తాను, నాకేమీ అది ప్రౌడ్గా, నాకు మీరు ఆ టాపిక్ తీసుకుంటే నాకు ప్రౌడ్గా, మీరు ప్రౌడ్గా తీసుకుంటున్నారేమో, అది ప్రౌడ్గా తీసుకోవాల్సింది కాదు అన్నట్టు సంజన గారు మాట్లాడితే, ఆ లెక్క నేను ప్రౌడ్గా తీసుకోవట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నానని సుమన్ శెట్టి గారు క్లియర్గా కాల్ అవుట్ చేస్తారనమాట. అండ్ ఆ నామినేషన్ ప్రాసెస్ అంతా అయ్యాక సుమన్ శెట్టి గారు ఫ్లోరా గారు హైఫై ఇచ్చుకుంటారు. సంజన గారు డైజెస్ట్ చేసుకోలేకపోతారు, ఆవిడ ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది అనమాట. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా గారు అంత ఎంతూజియాస్టిక్గా సుమన్ శెట్టి గారు చెప్పే పాయింట్స్ కోసం వెయిట్ చేస్తుంటారని. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు అన్న పాయింట్స్ అయితే గుర్తుంచుకొని సంజన గారు కరెక్ట్ చేసుకోవాల్సిన టైమే అనమాట. ఇంతకుముందు కూడా చెప్పాం ఆవిడ కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని. కానీ ఇక్కడ కోపం ఏమంటారు, అత్త మీద కోపం దుత్త మీద చూపించుతారు అన్న సామెత ఉంటుంది కదా, అది ఇక్కడ వర్తిస్తుంది అనిపిస్తుంది. నామినేషన్ అయిపోయాక వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నప్పుడు కిచెన్ రూమ్ దగ్గర ఈవిడ వస్తుంది. వచ్చి మీరు కెప్టెన్, ఇన్కాపబుల్ కెప్టెన్, అసమర్థత కెప్టెన్, మీరు పడుకున్నారని చెప్పి వచ్చి పోక్ చేస్తారు. సంజన గారు తగ్గించుకోవాల్సింది ఇవేనండి, ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది అంటారు చూడండి. పోక్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. నీకు నచ్చకపోతే ఆ సిచ్యువేషన్ నచ్చలేదు ఏదో అవాయిడ్ చేయొచ్చు, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇంత జరుగుతున్నప్పుడు ఆవిడ వచ్చి ఆ కోపం తట్టుకోలేక వచ్చి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సుమన్ శెట్టి గారు అంటారు, అందుకే నాగార్జున గారు అన్నారు నేను హోస్ట్ ఏమంటారు మీరు 420 అని చెప్పి అట్లా పాయింట్ తీసుకొచ్చి మాట్లాడతారనమాట. మీరు అసమర్థత క్యాప్టెన్ అనేసరికి ఈ లోపల మాధురి గారు వచ్చి సుమన్ శెట్టి గారు మీకు పాయింట్లు ఇస్తున్నారు ఆవిడ నెక్స్ట్ నామినేట్ చేసుకోవడానికి అని చెప్తారనమాట. అసలు మాధురి గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక ఇది మేబీ ఆవిడ ప్రతి చోట దొరికిన చోట ఆవిడ గట్టిగా మాట్లాడని ఫిక్స్ అయ్యారేమో, అందుకే ఆవిడ ఇన్వాల్వ్ అయినట్లు అనిపించింది. సాయిగా అంటారు ఆవిడకి ఇంత తెలుగు వచ్చా, తెలుగు రాదంటారు, మళ్ళీ తెలుగు వచ్చి అంటారు, తెలుగులో ఇంతలా మాట్లాడుతున్నారు అని. ఈ లోపల ఈ విషయం ఏదైనా సంజన గారికి దువ్వాడ మాదిరికి ఒక గొడవ అవుతుంది. నీకో దండం, నీకే కామన్ సెన్స్ లేదు, యూ జస్ట్ షటప్, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, హూ ఆర్ యూ అని వామ్మో మామూలుగా వెళ్ళదనమాట. అనుకోకుండా మాధురి గారు ఇన్వాల్వ్ అయినప్పటికీ సంజన గారికి మాధురి గారికి కూడా అక్కడ ఒక చిన్న మినీ వార్ జరుగుద్ది అనమాట. సంజన గారు ఊరుకొని ఉండాల్సింది, ఆవిడ కోపం ఆవిడ ఫైర్లో ఉండి ఉక్రోషం తట్టుకోలేక వచ్చి సుమన్ శెట్టి గారిని కూడా ఇప్పుడు అనాలి, ఈ నెల ఆవిడ అన్నారు కదా ఈవిడ సారీ చెప్పింది, ఇప్పుడు ఈవిడ కూడా వచ్చి ఈయన అనాలి అన్న థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సంజన గారికి కరెక్ట్ చేసుకోవాలి. పర్సనల్గా వెళ్ళిపోతున్నారు, ఈ గేమ్లో పర్సనల్గా వెళ్ళకూడదు, ఆచి తూచి అడిగేయాలన్నమాట. ఆ విషయం గమనించుకుంటే ఎవ్రీథింగ్ సెట్ సంజన గారి గేమ్ చూడాలి. ఈ వారం ఈవిడ ఎంత కరెక్ట్ చేసుకుని ఉంటారో అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. సంజన మాధురి గారి గొడవల్లోనేమో ఇమాన్యువల్ వచ్చి కాదు ఊరుకోమని చెప్తారనమాట. సంజన వచ్చి అక్కడ కూర్చుని ఒక్కరిదే ఏడుస్తుంటుంటే ఇమాన్యువల్ వచ్చి చెప్తారు, అలా కాదు, నేను మాధురి గారి మాటకే ఏకీభవిస్తాను, నువ్వు ఇది కాదు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు, అసలు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇచ్చేస్తారు. నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే మీరు పడుకున్నారు కదా, మరి ఎందుకు పడుకున్నారని చెప్పి అడగాలి, కానీ నువ్వు వెళ్ళి జడ్జిమెంట్ పాస్ చేసావు ఇన్కాపబుల్ అని, ఇట్లా అసమర్థత అని, అట్లా చేయొద్దు అని చెప్తారనమాట. అమ్మయ్య
ఏమంటారు గట్టిగా కాకుండా అట్లీస్ట్ మెల్లగానే ఇమాన్యువల్ గారు చెప్పారు. నేను అదే అనుకుంటున్నాను, అంత క్లోజ్గా ఉంటారు కదా సంజన గారు, ఇట్లా చేసినప్పుడు ఇమాన్యువల్ ఎందుకు కాల్ అవుట్ చేయట్లేదు, ఇమాన్యువల్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఐ మీన్ మాట్లాడట్లేదు, ఇది తప్పు ఇది రైట్ అని ఎందుకు చెప్పట్లేదు అని చాలాసార్లు అనిపించింది. అది కూడా ఒక సేఫ్ గేమ్ ఏమో ఇమాన్యువల్కి, అంటే వాళ్ళ మమ్మీ ఏం చేసినా ఓకే అన్న దాంట్లో ఉంటున్నారా అని కూడా అనిపించింది అసలు. కానీ మొత్తానికి అది కాదు, ఇమాన్యువల్ వచ్చి ఇలా కాదు ఇలా ఆడకూడదని చెప్పడం చాలా బాగా అనిపించింది. సంజన గారికి ప్రతిదీ కూడా ఏమంటారు యూనివర్సల్ హెల్ప్ చేసినట్టు అందరూ హెల్ప్ చేసి పాయింట్స్ పెడుతున్నారు. ఆవిడ అవన్నీ గమనించుకొని జాగ్రత్తగా ఆడాలి అని అన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇవన్నీ పెట్టుకుని అయితే ఎప్పటి నుంచి ఈవిడ గేమ్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. హీట్ ఆఫ్ ది మూమెంట్ లేదా ఫ్లేరప్ అయిపోవడం కాకుండా చాలా కామ్గా కూల్గా ఎట్లా ఉండి ఆవిడ హ్యాండిల్ చేయబోతున్నారు అనేది అయితే చూడాలి ఖచ్చితంగా. ఈ లోపల పక్కన రీతు అండ్ డెమోన్ మళ్ళీ అదే డబ్బులు గొడవ, ఇచ్చి ఉండాల్సిందంటే నువ్వు ముందు చెప్పాక అన్న తర్వాత ఇచ్చిన అమ్మాయిలు ఇద్దరు ఆగట్లేదు అనిపించింది. ఇవన్నీ వచ్చి అంటారు మీ ఇద్దరు మాట్లాడుకుంటే టాపిక్ అయిపోయింది కదా, కాంప్రమైజ్ అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు అంటారు అనమాట. అంటే ఇంకా ఇరిటేషన్ వస్తుంది అనమాట హౌస్ మేట్స్ కూడా అని, అంత కంటిన్యూస్గా ఇద్దరు అదే టాపిక్కి. ఈవిడ ఒప్పుకోదు, ఆయన లేదు ఇదే నేను ఇచ్చా ముందు అనలేదు తర్వాత అన్నాను అని అంటాడు. మొత్తానికి వాళ్ళిద్దరికీ ఒక ఏమంటారు రీతు తగ్గదు, డెమోనేమో అవును నేను అందుకే ఫీల్ అయ్యాను అని అంటారు అనమాట. ఇద్దరికిద్దరు ఏ పాయింట్స్ పెట్టుకున్న గొడవ ఆడుతున్నా తెలియదు కానీ ఇద్దరికిద్దరు ఫుల్ గొడవ ఆడుకుంటారు అనమాట. ఇప్పుడు శ్రీజ ఎంట్రీ ఇదండి, అసలు మామూలుగా కాదు. శ్రీజ గారు రాగానే ఇచ్చి పడేశారని చెప్పాలి, అసలు మామూలుగా కాదు. ఫస్ట్ ఆవిడ నామినేషన్ చెయ్యక ముందే మాధురి గారికి వేసుకుంటారు, మిమ్మల్ని ఏమని పిలవాలి, మాధురి గారు అని పిలవాలా, మాస్ మాధురిని పిలవాలి తెలియదు, మీకు ఎలా అనిపిస్తారా పిల్లండి అని అంటారు. మళ్ళీ తెలియలేదని చెప్పి పంపించేస్తారేమో అని చెప్పి అంటారు. నువ్వు నామినేషన్ వేయడానికి వచ్చావు, నాతో పెట్టుకోవడానికి వచ్చావు అన్నట్టు మాధురి గారు మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడిందంటే శ్రీజ గారు, హౌస్లో కానీ శ్రీజ గారు ఉండుంటే ఇచ్చి పడేసేవారేమో. కళ్యాణ్ చేసిన తప్పుని ఎక్కడంటే పర్ఫెక్ట్గా వేలెత్తి చూపించి పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆవిడ. ఆ ఫైర్ అంటే ఎక్కడ ఒక మాట అంటే నేను తగ్గను అసలు అనాల్సిన అవసరం ఏంటి అన్న రేంజ్లో ఆవిడ మాట్లాడారు. అందులో అసలు గేమ్ ఆడుతున్నా అంటారు, బాండింగ్స్ అంటారు, మరి మీ తనుజతో పెట్టుకుంది ఏంటి అని చెప్పి ఈవిడ రైస్ చేస్తారు శ్రీజ గారు. అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఈ మధ్యకాలంలో గత వారం రోజులుగా తనుజ గారితో మాధురి గారు ఉన్న క్లోజ్ బాండ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పాలి. తనుజ గారిని కూడా క్వశ్చన్ చేస్తుంది ఈవిడ, నిన్ను అన్నారు కదా మరి అవతల పక్కన కూడా ఉంది కదా ఈవిడ, మరి ఈవిడతో ఎందుకు ఉంటున్నావు అని. ఎవరైనా అంతే కదా, అంటే అలా ఎలా ఉంటారని చెప్పేసి అంటారు, గట్టిగా క్వశ్చన్ చేయలేదు. అందరూ కూడా మాధురి గారు జడ్జే ఊరుకున్నారు. నీ పాయింట్ కూడా కాల్ అవుట్ చేస్తారు కళ్యాణ్ గారికి, అసలు డిసప్పాయింట్ అయ్యాను, నీ గేమ్ బాగాలేదు, వేరే తోవలో వెళ్తుంది, నువ్వు ఎందుకు సేఫ్ ఆడావు, ఎవరి గురించి నువ్వు భయపడావు అని చెప్పి, అసలు నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆడు అన్న రేంజ్లో ఆవిడ పెట్టిన పాయింట్ ఏదైతే ఉందో సూపర్. అండ్ నామినేషన్ సరే నువ్వు తనుజ గారిని నామినేట్ చేయకూడదు అనుకున్నావు, చేస్తే బాగోదు అనుకున్నావు, ఎందుకు సేఫ్ ఆడుతున్నావు, చేయాలనుకున్నప్పుడు చేయాలి, సరే పోను తనుజాని కూడా వద్దు అనుకున్నావు, కానీ అక్కడే మాధురి గారు ఉన్నారు, రమ్య మోక్ష గారు కూడా ఉన్నారు, కానీ రమ్య మోక్ష గారిది అంటే పక్కన పెట్టి సారీ చెప్పింది అన్నావు, కానీ మాధురి గారిని ఎందుకు చేయలేదు. ఆ వారం అంతా ఆవిడ గొడవలు వేసుకోవడం వలన హౌస్ మేట్స్ అందరితోనే హార్మోనియే బాగాలేదు, అయినా వచ్చి ఆవిడ జోలికి కూడా వెళ్ళలేదు. ఎందుకు భయపడాలి, గేమ్ ఆడాలి, గేమ్ ఎందుకు ఆడట్లేదు అని గట్టిగా ఆవిడ వచ్చి తీసుకొచ్చి పాయింట్ పెట్టింది అనమాట. అసలు అదరగొట్టేసారని చెప్పాలి. శ్రీజ అయితే ఒక పటాకాలాగా వచ్చి ఇట్లా పేల్చి వెళ్ళిందని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క జడిచి ఆగిన పాయింట్స్ శ్రీజ గారు ఎక్కడ జడవకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పి మాట్లాడింది ఆవిడ. బాండింగ్స్ అని చెప్పి ఇట్లా ఈవిడ అంటుంది, కానీ ఈవిడే ఉంటుందన్న క్వశ్చన్ కూడా ఆవిడకి రైజ్ చేసి మొహం మీద చెప్పింది ఈవిడ. అదైతే సూపర్. ఎవరిని నామినేట్ చేయాలి, ఎందుకంటే కళ్యాణ్ టాపిక్ ఎక్కువ మాట్లాడట్లేదు, అందరూ మాట్లాడింది. శ్రీజ కూడా అదే చెప్తుంది, కళ్యాణ్ అప్పటికి సారీ చెప్పింతే వదిలేస్తావా, నీ గురించి నువ్వు సపోర్ట్ తీసుకోవా, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవా అని చెప్పి అదే మాట మాట్లాడతారనమాట. మనీష్ గారు మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ కూడా అదే మాట, అసలు ఎలా వదిలేస్తావు, నీ గురించి నువ్వు అంటే ఓకేనా, ఎవరు అంటే నువ్వు ఎందుకు ఊరుకోవాలని చెప్పి చాలా బాగా మాట్లాడేది శ్రీజ గారు. ఖచ్చితంగా శ్రీజ గారి గురించి ఈ డిస్కషన్ గురించి అందరూ వెళ్ళి ఎపిసోడ్ చూడండి. అటు ప్యారలల్గా మాధురి గారికి ఇచ్చి పడేశారు, తనుజ చేస్తున్న ఫేక్ బాండింగ్ గురించి ఇచ్చి పడేశారు, తర్వాత ఇటు రీతు మాట్లాడుతున్నప్పుడు కూడా నామినేషన్ పాయింట్లో మంచిగా ఇది కాదురా ఇదిరా అని చెప్పి రీతుకు కూడా వెళ్ళి యాడ్ ఆన్ చేస్తారు. సో నెక్స్ట్ డే తీసుకెళ్ళి తను మాధురి గారికి ఇస్తారా, వెళ్ళండి మీరు ఎలా నామినేట్ చేస్తారో చూడాలి నేను, ఫేక్ బాండింగ్స్ అని చెప్పి ఫేక్గా నామినేట్ చేస్తారా లేదా ఎలా నామినేట్ చేస్తారని. అసలు ఈవిడ చేసే హ్యాండ్ జెస్టర్స్కి అది తీసుకొచ్చి ఈవిడ రిపీట్ చేయడం, ఇక్కడ క్రియేట్ అయిన ఏదైతే డిస్కషన్ ఉందో హైలైట్ అని చెప్పాలి.
మొత్తానికి ఇక్కడ రీతు గారితో కన్వర్జేషన్, రీతు గారితో మాధురి గారిది మామూలుగానే నార్మల్గా పాయింట్ రైజ్ చేసినప్పటికీ అలా 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 హీట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇద్దరు తగ్గరు. ఈవిడ అంటది, అవును నేను నా టీంలో ఉంచుకుని నీకు సపోర్ట్ చేస్తుంటే మొత్తం 10,000 కూడా తీసుకొని నువ్వు వెళ్ళిపోయి పవన్ జేబులో ఎట్టుండేదానివి, అందుకే నేను నీకు సపోర్ట్ చేయలేదని అంటారు. అసలు మాధురి గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు సపోర్ట్ సిస్టమ్తో ఆడుతున్నావు, సపోర్ట్ సిస్టమ్తో లేకుండా ఆడట్లేదు అని. రెండో పాయింట్ ఏం చెప్తారంటే నువ్వు టీంలో ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళి సపోర్ట్ చేస్తా ఉన్న పర్స్పెక్టివ్తో మాట్లాడతారు. అండ్ అన్నిటికీ మించి ఈవిడ దగ్గర 10,000 ఉన్నట్లు ఇక్కడ శ్రీజ గారు అందిస్తారనమాట. అండ్ శ్రీజ గారు ఇది కూడా అందిస్తారు, నువ్వు తనుజాకి నా దగ్గర 4,000 నేను ఇస్తాను అని చెప్పి డిస్కషన్ ఉంది, బయట నుంచి వచ్చింది నేను చూశాను కదా అని చెప్పి ఇక్కడ రీతు గారికి మాధురి గారికి అవుతున్న గొడవలో ఇట్లా మంచిగా అగ్గిపొల్లేసి అంటిస్తుంది అనమాట శ్రీజ. అయితే అవునా ఏమో ఎవరికి తెలుసు, మీరు అంటే ముందు నుంచే మీకు నాకు ఇచ్చే ఉద్దేశం లేదనమాట, ఇప్పుడే తెలుస్తుంది అని అంటే ఏమో ఎవరికి తెలుసు, బయట నుంచి చూసారు కదా అందరికీ అన్ని కనిపిస్తున్నాయి కదా అని అంటే అవును నేను నమ్మద్దని చెప్పి టీమ్మేట్స్ కూడా అన్నారు, అయినా నేను పెట్టుకున్నాను నా టీంలో అంటే మరి ఎందుకు పెట్టుకున్నారు తీసేయాల్సింది కదా అని అంటే నువ్వు వచ్చావు కాబట్టి పెట్టుకున్నా అంటే కాదు, ఎక్కువ మంది ఉంటే మీరు కూడా కంటెంట్ అవుతారు, మీ సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి నన్ను ఉంచారు, అంతమంది చెప్పినప్పుడు మీరు నన్ను ఉంచాల్సిన అవసరమే లేదు, మీకు నాకు ఇచ్చే ఉద్దేశమే లేదు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. మీరైతే ఆడితే ఇట్లా తనుజాకి ఇస్తాను అన్నది మీ గేమ్ అయితే మరి నేను కూడా ఇచ్చుకోవచ్చు, మీకైతే ఒక రూల్ నాకైతే ఒక రూల్ కాదు కదా అని అంటే లేదు నువ్వు ఇక్కడికి వచ్చింది డిమాండ్ నీ వల్ల అతని గేమ్ కూడా స్పాయిల్ అవుతుంది, నీ వల్లే నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆయన గేమ్ కూడా ఇదే అవుతుంది, ఆయన చాలా చాలా స్ట్రాంగ్, ఆయన ఎంత బాగా ఆడతాడంటే నువ్వు వచ్చిన నుంచి ఆయన గేమ్ పడిపోయింది అన్న రేంజ్లో ఈవిడ ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఈవిడ ఒక మాట అంటారు అదైతే అనుకుండా ఉండాల్సిందే, ఈ హౌస్లో అందరికీ బాండ్స్ ఉన్నాయి, వీళ్ళు క్లోజ్ కదా వీళ్ళు క్లోజ్ కదా, నా బాండ్ ఇంకా మీకు ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళందరూ హెల్దీ బాండ్స్ ఇది అన్హెల్దీ బాండ్ అని చెప్పి ఈవిడ కాల్ అవుట్ చేస్తారు. అదైతే వెళ్ళిపోయింది. అప్పటికి అందరూ అంటారు మాధురి గారు ఆగని నేను చెప్పి దివ్య అందరూ కాల్ అవుట్ చేస్తారు, కానీ మాధురి గారు అసలు ఆగే స్టేజ్లో కూడా ఉంటారు అనమాట. మళ్ళీ జాగ్రత్తలో బయటకు వెళ్తే జుట్టు పట్టుకిచ్చి కొడతానంటారు చూసుకో అని అంటే అవును కొడతారు మరి అని చెప్పేసి అక్కడ కూడా శ్రీజ గారు ప్రతి పాయింట్ గుర్తుంచుకొని ఇట్లా వెళ్ళి అగ్గిపొల్లేసి పెట్టారనమాట. తప్పే లేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, అదైతే ఇక్కడ అందరూ సేఫ్ ఆడతారని తెలుస్తుంది. ఎక్కడైతే రీతుకి మాధురి గారికి వచ్చిందో అందరూ కూడా తెలియాలి రీతు గారు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎంత ఏమంటారు ఎక్కడ ఒక ఫేస్ లేకుండా మాట్లాడుతున్నారో చూపించాలి, అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని కాకుండా చాలా ప్రాపర్గా ఆడుతున్నారు అని చెప్పి రీతు గారు ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాధురి గారు కూడా నోటికి వచ్చినట్లు అట్లా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిన అన్హెల్దీ బాండ్ అని ఏంటి ఎలా అన్హెల్దీ అవుతుందని చెప్పినప్పుడు ఆవిడ దగ్గర ఆన్సర్ లేదు, ఆవిడకి తెలుసు. సో చాలా ఇంటెన్స్గా వెళ్ళిన డిస్కషన్ అనమాట. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నన్ను అడిగితే ఈరోజు హానెస్ట్గా నా ఒపీనియన్ చెప్పాలంటే అందరికంటే ఎవరి పాయింట్స్ హైలైట్ అంటే శ్రీజ, సెకండ్ ఫ్లోరా. ఎందుకంటే ఫ్లోరా గారు కూడా చాలా బాగా మాట్లాడారు, రీతు గారికి మనం అబ్జర్వ్ చేయలేని పాయింట్స్ ఆవిడ తీసుకొచ్చి బయట పెట్టారు. అండ్ ఇక్కడ శ్రీజ గారు కూడా ఎక్కడ ఏం మాట్లాడాలి, గేమ్ అంటే గేమే, ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్గా కాల్ అవుట్ చేసిన విధానం ఏదైతే ఉందో సూపర్. అసలు ఎందుకు సేఫ్ ఆడమని చెప్పి కళ్యాణ్ నిలదీసింది, అదైతే ఇంకా హైలైట్. తన కోసం తను స్టాండ్ తీసుకోలేదు, నువ్వు వింతా అని చెప్పి తనకి తను చూపించింది. తనుజ గారి ఫేక్ రిలేషన్ కూడా బయట పెట్టింది. పక్కన అక్కడ ఉన్న ఆవిడ ఎందుకు ఉంటుంది, ఎందుకు తనుజ ఉంటున్నావు, నేను అక్క అని కూడా అనకూడదేమో అన్నట్టు చూపించి మాట్లాడుతుంది. తనుజ గారు అట్లాగా ఆవిడకి తెలుసు ఆవిడ ఆడుతున్న గేమ్ అని తనుజ గారు కూడా క్లారిటీ ఉంది. అందుకే ఫస్ట్ నుంచే మాధురి గారు భయపడి ఆవిడ సైడే వచ్చి నించుంది ఆవిడ. సో ఇంత హాట్ ఇంటెన్స్గా వెళ్ళిందనమాట ఈరోజు నామినేషన్. ఈ మొత్తం నామినేషన్ ప్రొసీజర్స్లో ప్రాసెస్లో మీకు ఎవరి నామినేషన్ పాయింట్స్ బాగా అనిపించింది, ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా రివ్యూస్ హానెస్ట్గా ఇస్తున్నాను, ఎవరి మీద బయాస్డ్గా వెళ్ళట్లేదు, ఎవరిది ఎప్పుడు ఎక్కడ రాంగ్ ఉంటే అక్కడ నేను చెప్తున్నాను, ఇంకా బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కూడా నా రివ్యూస్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.